తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటి దూల నన్ను చూడండి. ఎంత దారుణంగా ఉందో. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలవి. నేను నిన్ననే ఒక పాజిటివ్ వీడియో చేశా రేవంత్ రెడ్డి గారికి. ఆయన ప్రజాప్రతినిధి అయ్యి ఇప్పటికి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలుగా జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, తర్వాత ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రిగా. సో, ఒక పీక్స్‌కి వెళ్ళింది ఆయన కెరియర్. అని ఒక సక్సెస్‌ఫుల్ పొలిటీషియన్‌గా ఆయన ఉన్నాడు అని చెప్పేసి ఆయన గురించి ఒక పాజిటివ్ వీడియో చేశా. కానీ నిన్న ఆయన మాటలు చూస్తే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు పదే పదే తన నోటి దూల ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ నోటి దూలలో కూడా నిన్న పీక్స్ ఏమండి కేసీఆర్‌ని ఫామ్ హౌస్‌లో బందీ చేశాడా? కేసీఆర్‌ని బందీ చేయటం ఏంటి? ఆయన ఫామ్ హౌస్‌లో ఆయన ఉన్నాడు. ఆయన ఫామ్ హౌస్‌లో ఆయన ఉంటే ఆయన్ని రేవంత్ రెడ్డి బందీ చేసినట్టు ఎట్టా అవుద్ది? రేవంత్ రెడ్డి ఇంట్లో రేవంత్ రెడ్డి ఉంటే రేవంత్ రెడ్డిని బందీ చేసినట్టా? ఇప్పుడు కేసీఆర్‌కో స్ట్రాటజీ ఉంది. తను బయటకొస్తే తన చుట్టూ రాజకీయం నడిసిద్ది. కానీ తన చుట్టూ రాజకీయం నడవద్దు. తన కొడుకు కేటీఆర్ చుట్టూ రాజకీయం నడవాలని జెప్పేసి కేటీఆర్‌ని తిప్పుతున్నాడు తను కామ్‌గా ఉండి. కేటీఆర్‌ని హైలైట్ చేయాలనే కేసీఆర్ కామ్‌గా ఉంటున్నాడు. మరి ఈ కేసీఆర్ స్ట్రాటజీ రేవంత్ రెడ్డికి ఏమైనా అర్థమవుతుందా? రెండోది హ్మ్. కేసీఆర్ అసలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించడానికి, తనతో సమాన పోటీదారుగా గుర్తించడానికి ఇష్టపడట్లేదు. ఇది రేవంత్ రెడ్డికి అర్థమవుతుందా ఫస్టు? సరే అది పక్కకు పెట్టేసి, ఆయన కేసీఆర్ లేదా వాళ్ళ కుటుంబం ఎంట్రీని తాగి సావాలి, లేదా బావిలో దూకి సావాలి. ఏంటి ఈ కోరిక? ఏంటి ఈ మాటలు? ఏమన్నా రేవంత్ రెడ్డిలో జగన్మోహన్ రెడ్డి బూనాడా? నాకు అర్థం కావట్లే. ఇప్పుడు కేసీఆర్‌ని రాజకీయంగా వ్యతిరేకించడం వేరు. అసలు వాళ్ళ భూమి మీదే ఉండకూడదని కోరుకోవడం వేరు. ఈ భూమి మీద ఉండొద్దని కోరుకోవడం ఏంటసలు? త తను రాజకీయంగా వ్యతిరేకించే వాళ్ళు కూడా తన మీద గట్టిగా పోరాటం చేయాలి. వాళ్ళు గట్టిగా పోరాటం చేసినా సరే నేను గెలవాలని కోరుకోవాలి. సమర్థుడైన రాజకీయ నాయకుడైతే ఇలా కోరుకోవాలి. కానీ వాళ్ళు ఈ భూమి మీదే ఉండకూడదని కోరుకోవటం ఏంటసలు? ఇప్పుడు అసలు నాకు అర్థం కాగలుగుతుంది. నిన్న పెట్టిన సభ రైతు భరోసా నిధుల విడుదల సభ. రైతుల గురించి మాట్లాడాలి. వ్యవసాయం గురించి మాట్లాడాలి. వాతావరణం బాగలేదిప్పుడు. జూన్‌లో వర్షాలు రాలేదు. జూలైలో కూడా వర్షాలు తక్కువ అంటున్నారు. తెలంగాణలో 29,00,000 ఎకరాలు పంట వేయాల్సుంటే కేవలం 15,00,000 ఎకరాలే సాగు చేస్తున్నారు ప్రెజెంటు. ఇలాంటి సమస్యల మీద మాట్లాడాలి. ఇలాంటి సమస్యల్ని అడ్రెస్ చేయాలి. ప్రభుత్వం ఏ విధంగా రైతుల పట్ల ముందుకెళ్ళిద్దో చెప్పాలి. ఇది చెప్పకుండా కేసీఆర్ కాళేశ్వరంలో డబ్బులు తిన్నాడు. తింటే నువ్వే ముఖ్యమంత్రి గదా! వెలికి తీయి. నీ చేతుల్లోనే ప్రభుత్వం ఉంది గదా! కేటీఆర్ 1,00,000 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నాడు. ఓకే. ఆక్యుపై చేసుకుంటే వెనక్కి తీసుకో. ప్రజలకి పంచు. ఎందుకు ప్రభుత్వ భూములు వేలం వేయటం ఎందుకు? కేటీఆర్ నిజంగా 1,00,000 ఎకరాలు గనక స్వాధీనం ఆక్యుపై చేసుకునుంటే వాటిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని వేలం పాటెయ్యి. వాటిని వేలం పాటేస్తే డబ్బులు గట్టిగా వస్తాయి గదా ప్రభుత్వానికి. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు విన్నాడట. సొంత కూతురు, అల్లుడు మాటలు కూడా విన్నాడట. రేవంత్ రెడ్డి గారి భార్య మాట్లాడుకునే మాటలు కూడా విన్నాడట. వింటే అది నిరూపించు కేసు. 2 సంవత్సరాలుగా నడుస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసు. అప్డేట్ లేదు. నిరూపించు. ఇంకా ప్రతిపక్ష నాయకుల్లాగా ఆరోపిస్తే ఎట్టా? నిరూపించు. ఒకవేళ కేసీఆర్ తప్పు చేసుండుంటే, అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసుండుంటే జైల్‌లో పెట్టి కాదని ఎవడంటాడు? తప్పు చేసి తప్పుని ప్రజల ముందు పెట్టి జైల్‌లో పెడితే ఎవడు కాదంటాడు? ఇంకా ఆరోపణలెందుకు? రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2½ ఇయర్స్ అవుతుంది. ఇంకా ఆరోపణలకే పరిమితం అయితే ఎట్టా? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడంటే ఆరోపణలు తప్పవు. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆరోపణలేనా? ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చిన్న పిల్లలకు కూడా మద్యం అలవాటు చేశాడట. మరి రేవంత్ రెడ్డి వచ్చాక ఇప్పుడు మద్యం ఏమన్నా తగ్గిందా? మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఏమన్నా వెనకబడిందా? మద్యం అమ్మకాల్లో తెలంగాణ దూసుకొని పోతుంది గదా! రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక బార్ అన్నా క్లోజ్ అయిందా? ఒక వైన్ షాప్ అన్నా క్లోజ్ అయిందా? ఒక బెల్ట్ షాప్ అన్నా క్లోజ్ అయిందా? పైగా ఇంకెక్కువ పెరిగాయేమో తప్ప క్లోజ్ అయ్యాయా? తెలంగాణలో బడులు బంద్ అయ్యాయేమో తప్ప, ఏమన్నా గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు లేరని మూసేశారేమో తప్ప,
బార్లు మూసేయలేదు కదా, వైన్స్ మూసేయలేదు కదా, బెల్ట్ షాపులు మూసేయలేదు కదా. పైగా మద్యం ధరలు పెంచి మరీ, అధికారులకు టార్గెట్ ఇచ్చి మరీ, మద్యం మీద ఆదాయం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోటీ పడుతుంది కదా. నిన్న రైతు భరోసా నిధులు విడుదల చేస్తే దాంట్లో మద్యం డబ్బులు లేవా? ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్‌లో మద్యం డబ్బులున్నాయి. అయితే అప్పుల డబ్బులు, లేదు మద్యం డబ్బులు, లేదు ఇతర ట్యాక్సుల డబ్బులు. ఇవే కదా స్కీములకి ప్రభుత్వం వాడే డబ్బులు. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మద్యం ఉంది. అవునా కాదా? ఎక్సైజ్ శాఖ ఆదాయం ఉంది. అవునా కాదా? అయినా పనిచేసేవాడు మాటలు తక్కువ చెప్పాలి, పని ఎక్కువ చేయాలి. పని ఎక్కువ చేస్తే మాటలు మాలాంటి వాళ్ళు చెప్తారు బాగా పని చేస్తున్నాడని. కానీ పని చేసేవాడు కూడా పని తక్కువ, మాటలు ఎక్కువ అంటే జనం దాన్ని యాక్సెప్ట్ చేయరు. రేవంత్ రెడ్డి గారు, మీ భాషని యాక్సెప్ట్ చేయరు. మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీరు అలా మాట్లాడితే అస్సలు యాక్సెప్టెన్సీ ఉండదు తెలంగాణ సమాజంలో. గుర్తుపెట్టుకోండి. ఆ భాష అస్సలు నిన్న అసలు బాలేదు. రెండోది, అసలు రైతు భరోసాకు సభ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలే. అదేమి కొత్త స్కీమ్ కాదు. ఆన్ గోయింగ్ స్కీమ్. నడుస్తున్న స్కీమే. కొత్త స్కీమ్ స్టార్టింగ్ కాదు కదా. రైతు బంధు ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు రైతు భరోసా అయింది. కొంత పెంచారు గతం మీద పోలిస్తే. కానీ సరిగ్గా అమలు కావట్లేదు. పోయినసారి 2 ఎకరాల వరకే రైతు భరోసా ఇచ్చారు. ఆ పైన ఉన్నటువంటి ఎకరాలకి రైతు భరోసా ఇవ్వలేదు. అంటే పోయిన పంటకి సరిగ్గా ఇవ్వలేదు. ఈ పంటకైనా సరిగ్గా ఇస్తారో లేదో తెలీదు. అసలు ఇప్పుడు పంటలు వేసే పరిస్థితి లేదు. వర్షాభావ పరిస్థితులు లేవు. ఎలినో అంటున్నారు. కరువు అంటున్నారు. ఏంటో అసలు సమస్యలు పక్కన పెట్టి ఇంకా కేసీఆర్ కుటుంబం మీద, ఇంకొకరి మీద ఇట్లా రాజకీయంగా విమర్శలు చేయటం వేరు. మళ్ళీ రాజకీయంగా విమర్శలు చేయొచ్చు. కానీ ఇలా అడ్డగోలుగా మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు. ఏమంటారు? కామెంట్ చేయండి.